అలక్ష్మి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే అపరిశుభ్రమైన దేహంలో ఉంటుంది, అపరిశుభ్రమైన గేహంలో ఉంటుంది, చీకటిలో ఉంటుంది. ఈ మూడు చెప్తారు పెద్దవాళ్ళు. మొట్టమొదట మన దేహం అపరిశుభ్రంగా ఉంటుంది కదా, దాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగా అంటే దీపావళి రోజు, జాగ్రత్తగా వినండి, దీపావళి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే చక్కగా నువ్వుల నూనెతో ఒళ్ళంతా నలుగు పెట్టుకుని అప్పుడు నీళ్లతో అభ్యంగన స్నానం చేయండి. అప్పుడు అలక్ష్మిని సాగనంపచ్చు. కొన్ని తిథులలో కొన్ని పదార్థాలు యాక్టివేట్ అవుతాయి ప్రకృతిలోను. ఉదాహరణకి విజయదశమి రోజు జమ్మి చెట్టు యాక్టివేట్ అవుతుంది అని ఇంకో వీడియోలో చెప్పుకున్నాం కదా మనం. అలాగే దీపావళి రోజు తెల్లవారుజామున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి శక్తి, నీటిలో గంగాదేవి శక్తి యాక్టివేట్ అవుతాయి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మాత్రమే, మళ్ళీ సూర్యుడు వచ్చాక కాదు. ఆ రెండిటిని సమ్మిళితం చేయగలిగితే కనుక మన ఒంటికి పట్టిన అలక్ష్మి అంతా పోతుంది అని మన శాస్త్రంలో చెప్పారు.